జ్యోతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాలేమిటి, ఏ దైవ ఆరాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలో మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితుడు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పతకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారం. ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మేషలగ్నం, మేషలగ్నంలో సూర్య చంద్ర శుక్రగ్రహాలు, గురువు మిథునంలో, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, శని మంగళ బుధులు మీనంలో ఉన్న వైశాఖ శుద్ధ విదయ నుండి వైశాఖ శుద్ధ నవమి వరకు. ఏప్రిల్ 19 ఆదివారం శుక్రుడు వృషభంలో ఉంటారు. చంద్రుడు భూమికి అత్యంత సమీపంగా ఉంటారు. 3,61,600 కిలోమీటర్ల దూరంలో. అదే రోజు చంద్రశుక్ర సమాగమం దక్షిణంలో ఉంటుంది. అలాగే చంద్రుడు కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. 20వ తేదీ సోమవారం అక్షతృతీయ, అంగారకుడు శని కలయిక. అదే రోజు బుధ శనుల కలయిక. 21 మంగళవారం బుధాంగారక కలయిక. మంగళవారం చంద్రుడు ఉత్తరక్రాంతిలో 28.2 డిగ్రీస్లో ఉంటారు. అదే రోజు సూర్యుడు రవి అశ్విని నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశిస్తారు. 21 శంకర జయంతి, శంకరాచార్య స్వామి వారి జన్మించిన రోజు. 22 బుధవారం బుధుడు రేవతి నక్షత్రంలో ప్రవేశిస్తారు. శ్రీ శంకరాచార్య రథోత్సవం శృంగేరిలో జరుగుతుంది. 23 గురువారం కుజుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. 23 గురువారం లైరిడ్ ఉల్కాపాత వర్షం ఉంటుంది ఆకాశంలో. గురువారం చంద్ర బృహస్పతి సంయోగం, దీన్నే గజకేసరి యోగం అని కూడా అంటాము. 24 శుక్రవారం అశ్విని నక్షత్రం 4వ పాదంలో సూర్యభగవానుడు ఉంటారు. అదే రోజు శుద్ధాష్టమి, ఫస్ట్ క్వార్టర్ అంటారు. ఆకాశంలో దీన్ని ప్రత్యక్షంగా ఈ చంద్ర దర్శనాన్ని దర్శించవచ్చు. 24వ తేదీ శుక్రవారం శుక్రుడు కృత్తికా నక్షత్రంలో ప్రవేశిస్తారు. అలాగే అదే రోజు చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉంటారు. ఇవి ఈ వారంలో ఉన్న ఖగోళ, అంతరిక్ష, పంచాంగ సంబంధిత అంశాలు. ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా లాభంలో రాహువు, జన్మ చంద్ర శుక్రయోగం. ఆర్థిక అంశాలు విశేషంగా ఉన్నాయి. అనుకున్న ధనలాభం సమకూరుతుంది. నిర్ణయాత్మకంగా అడుగులు వేయండి. ఉత్సాహంగా ముందుకు సాగండి. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించండి. ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయడం ద్వారా కలిసి వస్తుంది. అనుకున్నది సిద్ధించేంత వరకు కృషిని కొనసాగిస్తూనే ఉండండి. మీ సామర్థ్యాన్ని బట్టి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. సంతృప్తినిచ్చే విధంగా భవిష్యత్తు లభిస్తుంది. మిత్రుల అండదండలతో వారం మధ్య భాగంలో ఒక పనిని పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో సకాలంలో పనులు పూర్తి చేయాలి. ఏ విషయాన్ని అంతగా లోతుగా ఆలోచించకండి. ఇతరుల విషయాల్లో కలుగజేసుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మార్చుకోండి. దైవ బలం సదా ముందుకు నడిపిస్తుందని గమనించండి. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. సౌమ్యంగా సంభాషించండి. ఒత్తిడి లేకుండా ప్రణాళికలు సిద్ధం చేయండి. విజయం చెరువులోనే ఉన్నది. వ్యాపారంలో కూడా ప్రతి విషయాన్ని లోతుగా చర్చించి సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? నవగ్రహాలని దర్శించాలి. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువుగారు? నవధాన్యం అగ్నికి అర్పించండి. ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు? వృషభ రాశి వారికి దివ్యమైన కాలం కొనసాగుతుంది. షష్ఠ గ్రహాలు అనుకూల ఫలితాన్ని ఇస్తున్నాయి. 3 గ్రహాలు లాభంలో యోగిస్తున్నాయి. కుజ బుధ శనులు లాభంలో, ద్వితీయంలో గురువు, ద్వాదశంలో శుక్రుడు, దశమంలో రాహువు.
కాలం విశేషంగా యోగిస్తోంది. శుభప్రదమైన ఫలితాలు సిద్ధిస్తాయి. దేనికోసం మీరు ప్రయత్నం చేస్తున్నారో అందులో విజయం లభిస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దగ్గర వారి నుండి గుర్తింపు లభిస్తుంది. వెతుకుతున్నది దొరుకుతుంది. ఆశయం నెరవేరుతుంది. అదృష్టయోగం సూచితం. సాహసోపేతమైన నిర్ణయాలతో పట్టు విడుపులతో ముందుకు సాగండి. సంతృప్తికరమైన విజయం ఒకటి లభిస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలుంటాయని గమనించి పనిచేయండి. పలు మార్గాల్లో వ్యాపారాభివృద్ధికి అవకాశం లభిస్తుంది. మీ వల్ల ఇతరులకు మేలు చేకూరుతుంది. మీ చిత్తశుద్ధిని నలుగురు ప్రశంసిస్తారు. ప్రతిభతో పనిచేస్తారు. పెట్టుబడుల విషయంలో మేలు జరుగుతుంది. గౌరవం పెరుగుతుంది. ఇదే విధంగా ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటపడటమే కాకుండా స్థిరమైన ఫలితాలను సొంతం చేసుకుంటారు. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి. శాంతంగా ఆలోచించి అభివృద్ధిని సాధించండి. మంచి వార్తలు వింటారు. ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? వృషభ రాశి వారు లక్ష్మి అష్టోత్తరం చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? లక్ష్మీ నామాన్ని స్మరిస్తూ వారంలో ఒకరోజైనా లక్ష్మీ దర్శనం ప్రత్యక్షంగా చేయండి. ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి? దానాలతో అవసరం లేదు. గురుగారు, అలాగే ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారికి చాతుర్గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా లాభంలో రవి, చంద్ర, శుక్రులు, తృతీయంలో కేతువు. ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో నూతన విషయాలను తెలుసుకుంటారు. అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. మేలు జరుగుతుంది. ఉద్యోగంలో విజయాలు సాధించడానికి సూర్యబలం సహకరిస్తుంది. అనుకూలమైన ఫలితాలు, అనుకూలమైన ఊహించని మలుపులు ఉంటాయి. అవి మీ జీవితంలో ఒక మెట్లు పైకెక్కడానికి సహకరిస్తాయి. సమయానుకూలంగా వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. దైవబలం సహకరిస్తుంది. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. పొదుపు సూత్రాన్ని పాటించండి. ధనలాభం బలంగా ఉన్నది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. స్థిరాస్తులను పెంచుకునే వీలు కలుగుతుంది. స్వర్ణాభరణాది యోగాలు అనుకూలిస్తాయి. యోగ్యతను అనుసరించి ఫలితాలను సాధించండి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు మేలు చేస్తాయి. వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని ఏది సాధ్యమో ఏది అసాధ్యమో తెలుసుకొని పనిచేయడం మంచిది. కొందరి ప్రవర్తన ఆవేశానికి గురి చేసే విధంగా ఉండవచ్చు. కాబట్టి శాంతంగా మౌనంగా ముందుకు సాగితే శుభాలు వాటంతటవే సంప్రాప్తమవుతాయి. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మిథున రాశి వారు విష్ణు ధ్యానం చేయటం మంచిది. మరి ఈ రాశివారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. అలాగే ఈ రాశివారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? దానాలతో పని లేదు. గురుగారు, అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? కర్కాటక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో రవిచంద్రులు. రవి ఆత్మ వికాసానికి, ఆత్మ బలానికి, చంద్రుడు మనోవికాసానికి, మానసిక ధైర్యానికి ప్రతీక. ఉద్యోగంలో కలిసి వస్తుంది. తోటివారి నుండి సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతాయి. మీ కృషి నలుగురికి ఆదర్శం అవుతుంది. పెద్దలు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ప్రతిభతో పనిచేసి సరైన గుర్తింపుని పొందుతారు. సకాలంలో పనులు చేసుకోవడం ద్వారా లక్ష్యాలు త్వరగా నెరవేరుతాయి. ఏకాగ్రతతో చేసే పనుల్లో శుభాలు జరుగుతాయి. నిర్ణయాత్మకమైన విజయం ఒకటి చెరువులోనే ఉంది. సరైన ప్రణాళికలు సిద్ధం చేసి సరైన సమయంలో పనిచేయడం అవసరం. కార్యసిద్ధి లభిస్తుంది. కాలం కోసం వేచి ఉండాలి. వ్యాపారంలో తెలివిగా ప్రయత్నించాలి. సమయానుకూలంగా ముందుకు సాగాలి. మిత్రుల సూచనలు అవసరమవుతాయి. సందేహాస్పదమైన విషయాల్లో లోతుగా ఆలోచించి చేతులు కాల్చుకోవద్దు. పనులు చేయబోయే ముందు 1-2 సార్లు నిర్ణయం తీసుకోండి. సమయానుకూలంగా వ్యవహరిస్తే ప్రధాన కార్యక్రమాల్లో సమస్యలు తొలగుతాయి. ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం. ఓర్పుతో వ్యవహరించడం మంచిది. ఫలితాలు అనుకూలంగా సిద్ధిస్తాయి. కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి. మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? నవగ్రహాలని దర్శించండి. అలాగే కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం నవగ్రహాల పాదాల దగ్గర ఉంచి 3 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేయండి. అలాగే గురువుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? సింహరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభంలో గురువు, 9లో శుక్రుడు. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ధనాదాయం బాగుంటుంది. అభివృద్ధి విశేషంగా ఉంటుంది. అందుకు అవసరమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా
వృద్ధినిచ్చే భవిష్యత్తు లభిస్తుంది. ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టండి. మీరు ఆశించిన ఫలితం వచ్చే వరకు కృషిని కొనసాగించండి. మధ్యలో పనులు ఆపకండి. సందేహాస్పదమైన విషయాలు వచ్చినప్పుడు మిత్రుల సూచనలు తీసుకోవాలి. ప్రతి విషయాన్ని శాంతంగా ఆలోచించండి. నాకే తెలుసు, నేనే చేయగలను అనే విషయాన్ని పక్కన పెట్టి వివాదాలకు అవకాశం లేకుండా సౌమ్యంగా సంభాషిస్తూ అధిక శాతం మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయడం ద్వారా ఎటువంటి సమస్యలు ఎదురుకావు. మనోబలంతో లక్ష్యాలను పూర్తి చేసుకోండి. గ్రహబలం అధికంగా ఉన్నప్పుడు తోటివారి సహకారము, కుటుంబ సభ్యుల సూచనలు తప్పనిసరిగా అవసరమవుతాయి. బాధ్యతాయుతంగా మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయడం కోసం కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వృధా కాలక్షేపాలు చేయించేవారు ఉంటారు, వాళ్ళకి దూరంగా ఉండాలి. వ్యాపారంలో నిదానంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం ద్వారా మంచి జరుగుతుంది. ఆధ్యాత్మికంగా మంత్రధ్యానం చేస్తూ ఎక్కువ కాలం దైవపరంగా గడపడం మంచిది. అలాగే ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? అపార్థాలు కలగకుండా ఉండడం కోసమై నవగ్రహాలని దర్శించండి. ఈ రాశివారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం నవగ్రహాలకు సమర్పించండి. అలాగే ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? కన్యా రాశి వారికి కూడా 2 గ్రహాలే యోగిస్తున్నాయి. 6లో రాహువు, 8లో శుక్రుడు. మనోబలం సర్వప్రధానమని గమనించండి. బాధ్యతాయుతంగా సంస్కారవంతంగా పనిచేయండి. మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించడం ద్వారా మంచి జరుగుతుంది. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎటువంటి మార్పులు చేయవద్దు. శాంతంగా ముందుకు సాగండి. అపార్థాలకు అవకాశం కల్పించకండి. చేసే పనుల్లో స్పష్టత వచ్చే వరకు ఆలోచించండి. గందరగోళ స్థితిని కలిగించేవారు ఉంటారు. ఎవరి మాటలు మనసుకు తీసుకొని దుఃఖపడరాదు. సమిష్టి కృషి ఫలితాన్ని ఇస్తుందని గమనించండి. కాలం వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇతరులపై ఆధారపడటం, అశ్రద్ధ వహించడం, అలాగే నిర్వేదంగా మాట్లాడటం చేయరాదు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి. ఇతరులపై ఆధారపడకుండా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటే మంచి జరుగుతుంది. మీరు పని చేయబోయే ముందు 1-2 సార్లు లోతుగా ఆలోచించండి. ప్రధాన కార్యక్రమాల్లో ఏకాగ్రత అవసరం. అలాగే ఆత్మవిశ్వాసం లభించిన తర్వాతే నేను చేయగలను అన్న విశ్వాసం వచ్చిన తర్వాతే ముందుకు సాగాలి. శాంతంగా వ్యవహరించండి. ఉద్యోగంలో సకాలంలో మీ లక్ష్యాన్ని మీరు పూర్తి చేసుకోండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. వారం మధ్య భాగంలో ఒక మంచి జరుగుతుంది. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కన్యా రాశి వారు తప్పనిసరిగా నవగ్రహాలని స్మరించాలి. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించాలి. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువుగారు ఈ రాశి వారికి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కరించండి. అలాగే తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? తులారాశి వారికి శ్రేష్టమైన కాలం కొనసాగుతోంది. 6 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా సప్తమ చంద్రుడు, భాగ్య గురువు, షష్ఠంలో బుధ, కుజ, శనులు, లాభకేతువు. అదృష్టయోగం బ్రహ్మాండంగా ఉన్నది. మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఉత్తమ కాలం కొనసాగుతుంది. మంచి జరుగుతుంది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా పనిచేయండి. మీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. గౌరవం సమాజంలో పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారంలో కలిసొస్తుంది. విశేషమైన వ్యాపార లాభం ఉంటుంది. తగినంత ప్రోత్సాహం వ్యాపారంలో కనపడుతోంది. అధిక లాభాలు సూచితం. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయాత్మకంగా విజయాలు సాధించడానికి కాలానుగుణంగా ముందుకు సాగండి. గ్రహబలం సహకరిస్తుంది. ఆశయాలు నెరవేరుతాయి. ఉన్నత స్థితికి చేరడానికి మార్గం సుగమం అవుతుంది. మీ నిర్ణయాలు ఆదర్శవంతమవుతాయి. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించండి. సమయస్ఫూర్తితో వ్యవహరించండి. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు లోతుగా పునఃసమీక్ష చేయాలి. సప్తమ శుక్ర సంచారం వల్ల ఆర్థిక ఖర్చు పెరిగే అవకాశం ఉన్నది. శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు గురువుగారు? తులారాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? 6 గ్రహాలు యోగిస్తున్నాయి. లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? దానాలు అవసరం లేదు. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తుంది. ప్రధానంగా షష్ఠంలో చంద్ర, రవులు, దశమంలో కేతువు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. శుభ ఫలితాలున్నాయి. సకాలంలో ఏకాగ్రతతో మీ కర్తవ్యాలను మీరు మొదలుపెట్టండి. ముందుగా నిర్ణయించుకున్న విధంగానే ముందుకు సాగండి. మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. లక్ష్యాలను త్వరగా పూర్తి చేసుకుంటారు. బాధ్యతాయుతంగా పనిచేసి పెద్దల మెప్పు పొందుతారు.
ప్రధాన కార్యక్రమాల్లో ఆశయాలు నెరవేరుతాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. శత్రువులపై విజయం లభిస్తుంది. అంచెలంచెలుగా అభివృద్ధిని సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. ప్రయత్న బలం ఎంత ఉన్నతంగా ఉంటే ఫలితం అంత గొప్పగా ఉంటుందని గమనించండి. సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ముందుకు సాగితే వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది. వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాలను బుద్ధి బలంతో అధిగమించండి. వివాదాలకు దూరంగా ఉండాలి. శాంతంగా మాట్లాడాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొహమాటం వల్ల సమస్యలు వస్తాయని గమనించండి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు విజయాన్ని ప్రసాదిస్తాయి. వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? వృశ్చిక రాశి వారు నవగ్రహ ధ్యానం చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహ ధ్యాన శ్లోకాలతో పాటు నవగ్రహాలని దర్శించాలి. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? నవధాన్యం నవగ్రహాల దగ్గర పెట్టి నమస్కారం చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. చతుర్థంలో వ్యాపార గ్రహమైన బుధుడు, జ్ఞానగ్రహమైన గురువు సప్తమంలో, ఐశ్వర్య సంపదలకి కారణమైన శుక్రుడు పంచమంలో, కార్యసిద్ధికి ప్రతిరూపమైన రాహువు తృతీయంలో. ఉత్తమమైన ఆశయాలతో ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అందుకునే విధంగా లక్ష్యాలను పూర్తి చేయడం ద్వారా విజయం సిద్ధిస్తుంది. వ్యాపారంలో అద్భుతమైన శుభాలు కలుగుతాయి. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. కాలం సహకరిస్తుంది. మేలు జరుగుతుంది. సమయస్ఫూర్తి లభిస్తుంది. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ విజయాలు సొంతం చేసుకోవాలి. సమాజంలో గౌరవప్రదమైన జీవన విధానం కొనసాగుతుంది. గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలుంటాయని గమనించండి. ఆకర్షణీయమైన సంభాషణలతో వ్యాపారంలో పెద్దలను మెప్పిస్తారు. మీరు ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఎంత కృషి చేస్తే అంతకు రెట్టింపు ఫలితం రావటమే కాకుండా ఒక్కొక్కటిగా లక్ష్యాలని నెరవేర్చుకునే వీలు కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణం. ధనపరమైన అభివృద్ధి గోచరిస్తుంది. మీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీ యోగ్యతను అనుసరించి అందుకు సరైన ప్రయత్నం బలంగా చేయటం ద్వారా ఆనందించే వార్త ఒకటి వింటారు. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? ధనుస్సు రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? దానం అవసరం లేదు. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? మకర రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. చతుర్థంలో శుక్రుడు, తృతీయంలో కుజశనులు. ధనయోగం శుభప్రదం. అవసరాలకు ధనం అందుతుంది. కృషికి తగినట్టుగా ఆర్థిక విజయాలు ఉంటాయి. గృహ భూ వాహనాది యోగాలు గోచరిస్తున్నాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. పెట్టుబడుల విషయంలో మేలు జరుగుతుంది. సాహసోపేతమైన కార్యాలు ధర్మబద్ధంగా నిర్వర్తించడం ద్వారా మేలు జరుగుతుంది. లక్ష్యానికి చేరువలోనే ఉన్నారు. లక్ష్యాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయండి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ఒత్తిడి లేకుండా ముందుకు సాగండి. సకాలంలో బాధ్యతలని ప్రారంభించడం ద్వారా విజయం వెంటనే సిద్ధిస్తుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా శాంతంగా వ్యవహరించి సత్ఫలితాలు సాధించాలి. ప్రధాన కార్యక్రమాల్లో ప్రస్తుత సమాజానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ మంచి ఫలితాలను సాధించాలి. విజ్ఞానపరమైన అభివృద్ధిని పెంచుకుంటూ ముందుకు సాగండి. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం చాలా అవసరం. ఎంత సాధన చేస్తే అంత ఫలితం వస్తుంది. కాబట్టి అధికంగా సాధన చేయండి. నమ్మకంగా పనిచేయండి. కష్టానికి తగిన ప్రతిఫలం లభించే విధంగా కృషి చేయండి. ఆనందించే వార్తలు వింటారు. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మకర రాశి వారు శివారాధన చేయడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సూర్యుడిని దర్శించాలి. ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు? గోధుమలు దానంగా సమర్పించాలి. ఇక కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? కుంభరాశి వారికి పంచగ్రహ కూటమి యోగిస్తోంది. 5 గ్రహాలు మంచి రాశులలో ఉన్నాయి. ద్వితీయంలో బుధుడు, తృతీయంలో చంద్ర, రవి, శుక్రులు, పంచమంలో గురువు. శ్రేష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయి. కాలం అనుకూలంగా ఉన్నది. ప్రతి పనిలో విజయం సిద్ధిస్తుంది. వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. శ్రమకి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. మీ కృషిని నలుగురు గుర్తిస్తారు. ప్రశంసలు అందుకుంటారు. శ్రేయోదాయకమైన భవిష్యత్తుకి మార్గం సుగమమవుతుంది. అధికార లాభం సూచితం. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇదే విధంగా మీరు చేపట్టే పనుల్లో విజయం ఉంటుంది. అలాగే వ్యాపారంలో కూడా మేలైన ఫలితాలుంటాయి.
వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారంలో తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ధనధాన్యాది లాభాలు కలుగుతాయి. పలు మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. స్థిరమైన సంపాదన ఏర్పడుతుంది. మేలు చేసేవారు ఉన్నారు. తోటివారి సహాయ సహకారాలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంతృప్తికరమైన ఫలితాలు సిద్ధిస్తాయి. దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో విజయం ఉంటుంది. శాంతంగా సంభాషిస్తూ సంతృప్తికరమైన విజయాలు సాధించండి. వారం ప్రారంభంలోనే మేలు జరుగుతుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కుంభరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం మంచిది. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం ఉత్తమం. ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది? దానం అవసరం లేదు. ఇక చివరగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? మీనరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా షష్ఠంలో కేతువు, ద్వితీయంలో శుక్రుడు. ధనరాశిలో శుక్రగ్రహ బలం ఉండటం విశేషం. శుక్రగ్రహం ద్వారా లక్ష్మీ యోగం సహకరిస్తుంది. ఆర్థికపరమైన అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. శుక్రబలం విజయాన్ని ప్రసాదిస్తుంది. ధనస్థానగతుడైన శుక్రుడు ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆర్థికంగా ఆలోచిస్తూ అందుకు తగిన విధంగా తెలివిగా ప్రస్తుత సమాజానికి అవసరమయ్యే విధంగా కృషిని కొనసాగించండి. సృజనాత్మకతతో ముందుకు సాగండి. విజ్ఞానపరంగా అభివృద్ధిని సాధించాలి. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా పనిలో నైపుణ్యం పెరుగుతుంది. ఉద్యోగంలో కలిసి రావాలంటే శాంతంగా ఉండాలి. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కలుగజేసుకోవద్దు. ఇతరుల విషయాల్లో ఏలు పెట్టడం ద్వారా ఇబ్బంది పెరుగుతుంది. గంభీరంగా వ్యవహరించండి. సత్యాన్ని మాట్లాడండి. ధర్మబద్ధంగా ముందుకు సాగండి. ఊహించని ఫలితాలుంటాయని గమనించి జాగ్రత్తలు పాటించండి. ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కలుగజేసుకోవద్దు. ఇదే విధంగా వ్యాపారంలో కూడా లక్ష్యాలు సిద్ధించే విధంగా శాంతంగా మీ కృషిని మీరు కొనసాగించండి. కర్తవ్య దీక్షతో పనిచేయడం ద్వారా మేలు జరుగుతుంది. అపార్థాలకు అవకాశం లేకుండా సత్యస్ఫురణతో మాట్లాడాలి. శాంతంగా ఉండండి. చిరునవ్వుతో సంభాషించండి. ఏలనాటి శని దోష ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని వివాదాలకు దూరంగా ఉండండి. ఫలితం వచ్చే వరకు మనోబలంతో ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. వారం మధ్య భాగంలో మంచి మేలు జరుగుతుంది. మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించాలి. వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి 3 ప్రదక్షిణలు చేసి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే శ్లోకాన్ని చదువుకొని నమస్కారం చేయండి. ద్వాదశ రాశులకు కలిగే ఫలితాల గురించి అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. మరి ఇది ఇవాల్టి వారఫలం కార్యక్రమం. మరో వారఫలం కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.